రామాయణాన్ని రచించినటువంటి వాల్మీకి మహర్షి గురించి తెలుసుకుందాము. వాల్మీకి మహర్షి గురించి స్కాంద పురాణంలో సనత్ కుమారుడు వ్యాస మహర్షికి వివరించాడు. సుమతి కౌశికి అనే బ్రాహ్మణ దంపతుల కుమారుడి పేరు అగ్నిశర్మ. ఆ అగ్నిశర్మకి చదువు అనగా వేదములు మొదలైనవి సరిగ్గా అబ్బలేదు. అయితే ఆ రాజ్యంలో వచ్చిన వల్ల ఎవరూ కూడా ఎవరికి దాన ధర్మాలు చేయడం లేదు. కాబట్టి అగ్నిశర్మ తన భార్య పిల్లలు తల్లిదండ్రులతో అరణ్యానికి వెళ్ళి అక్కడ దొరికే కందమూలాలు తేనె లాంటివి తెచ్చుకుని బ్రతుకుతూ ఉన్నాడు. అయితే చదువు సరిగ్గా అబ్బనందువల్ల అక్కడే ఉండే దొంగలతో స్నేహం చేసి దొంగతనాలు చేయడం ప్రారంభించాడు. ఒకసారి అటుగా వెళ్తున్నటువంటి కొంతమంది మహర్షులను ఆపి, మీ దగ్గర ఉన్నది ఇవ్వండి, లేకపోతే చంపుతాను అని అన్నాడు. అప్పుడు ఆ మహర్షులలో ఉన్న అత్రి మహర్షి, నువ్వు ఈ దొంగతనాలు ఎందుకు చేస్తూ ఉన్నావు అని అగ్నిశర్మని అడిగాడు. అగ్నిశర్మ అన్నాడు, నన్ను నమ్ముకున్నటువంటి నా భార్యని, నా తల్లిదండ్రుల్ని పోషించడానికి అని చెప్పాడు అగ్నిశర్మ. అలా అయితే నువ్వు ఇప్పటిదాకా చేసిన దొంగతనాల వల్ల నీకు కలిగిన పాపాన్ని నీ కుటుంబ సభ్యుల్లో ఎవరైనా కూడా పంచుకుంటారేమో అడిగిరా అని అత్రి మహర్షి అన్నారు. అగ్నిశర్మ అన్నాడు, నేను ఇదంతా కూడా చేస్తూ ఉన్నది నా కుటుంబ సభ్యుల కోసమే, కాబట్టి వాళ్ళు తప్పకుండా పాపాన్ని కూడా పంచుకుంటారు అనే సమాధానం చెప్పాడు. అయితే మహర్షి అన్నాడు, ఒక్కసారి వెళ్ళి నీ కుటుంబ సభ్యులను అడిగిరా అని అన్నాడు. సరేనని ఒప్పుకొని అగ్నిశర్మ వాళ్ళ కుటుంబ సభ్యులందరినీ కూడా అడిగాడు. చేస్తున్నటువంటి పాపపు కర్మలలో మీరు కూడా పంచుకుంటారా కర్మలను అని అడగ్గా, అందుకు వారు, మమ్మల్ని పోషించడం నీ కర్తవ్యము, కాబట్టి నువ్వు మమ్మల్ని పోషించాలి. నువ్వు తెచ్చావు, మేము అనుభవించావు, కానీ ఎలా తెచ్చావు అన్నదానికి ఇచ్చే ఫలితాన్ని నువ్వే అనుభవించి తీరాలి అని అన్నారు. అగ్నిశర్మ కుటుంబ సభ్యులు. అందుకు చాలా బాధ కలిగింది అగ్నిశర్మకు. అప్పుడు మళ్ళీ ఆ ఋషుల దగ్గరికి వెళ్ళి వచ్చి నా పాపాలను పోగొట్టుకునేందుకు మార్గం చెప్పమని అన్నాడు. ధ్యానమే ఒక్కటే మార్గం అని చెప్పి అత్రి మహర్షి అక్కడి నుంచి వెళ్ళిపోయారు. అలా 13 సంవత్సరాల తర్వాత ఆ మహర్షులు ఇదే దారిలో తిరిగి వస్తూ ఉంటే అక్కడ ఒక పెద్ద పుట్ట కనబడింది. అక్కడ ధ్యాన నిమగ్నుడై ఉన్న అగ్నిశర్మ మీద పుట్టలు పెరిగాయి. అలా తన మీద పుట్టలు కట్టినా తెలియని స్థితిలో ఉన్నాడు కాబట్టి వాల్మీకి అని పిలిచారు. వాల్మీకము అంటే పుట్ట అని అర్థము. శర్మ పుట్టలో ఉన్నాడు కాబట్టి అతనికి వాల్మీకి అనే నామకరణాన్ని చేసి బయటకు రమ్మన్నారు అత్రి మహర్షి. ఇది ఆయనకి పౌరుషనామం అయ్యింది. అప్పుడు ఆ మహర్షులు ఆయనని ఉత్తర దిక్కుకు వెళ్ళి భగవంతుడిని ధ్యానం చేయమన్నారు. అలా వాల్మీకి మహర్షి కుశలస్థలి అనే ప్రదేశానికి వెళ్ళి పరమేశ్వరుని గురించి ఆరాధన చేశారు. అప్పుడు ఆయనకి శ్రీ మహావిష్ణువు కథ రాయగలిగే అదృష్టాన్ని బ్రహ్మగారు ఇచ్చారు. అంటే ఆయనకి త్రిమూర్తుల అనుగ్రహం లభించింది అన్నమాట. వాల్మీకి మహర్షి ఒక శ్లోకాన్ని రాశాడు. ఆ వాల్మీకి మహర్షి రామాయణంలో రాసిన మొదటి శ్లోకము. దీని అర్థం ఏమిటి అంటే, తపస్వి ముని గొప్ప పీతాంబరుడైన నారద మహర్షిని పరిప్రశ్న చేయడానికి ఆ తపస్వి అయిన వాల్మీకి మహర్షి సిద్ధపడుతూ ఉన్నారు అని. వాల్మీకి మహర్షి నారదుడిని ఏమడిగారు అంటే, ఈ లోకంలో ఇక్కడే ఉన్న గుణవంతుడు మరియు వీర్యవంతుడు, ధర్మాత్ముడు, కృతజ్ఞ భావము కలిగినవాడు మరియు సత్యం పలికేవాడు, దృఢమైన సంకల్పం కలిగినవాడు, చారిత్రము కలిగినవాడు, అన్ని ప్రాణులను మంచి కోరేవాడు మరియు విద్యావంతుడు, సమర్థుడు, ఎన్నిసార్లు చూసినా కూడా ఇంకా చూడాలి అనిపించేంత సౌందర్యం కలిగినవాడు, ధైర్యవంతుడు, క్రోధాన్ని జయించినవాడు మరియు తేజస్సు కలిగినవాడు, ఎదుటివారిలో మంచిని చూసేవాడు, అవసరమైనప్పుడు కోపాన్ని తెచ్చుకోగలిగినవాడు ఉంటే నాకు చెప్పండి అని అడిగాడు. నారద మహర్షి అన్నాడు, నువ్వు చెప్పిన గుణాలన్నీ కూడా ఒకే మనిషిలో ఉండడం కష్టమే, కానీ ఒకడు ఉన్నాడు, నీకు ఇప్పుడు అతని గురించి చెప్తాను అని నారద మహర్షి ఇలా అన్నారు. వంశంలో రాముడు అనే పేరు గల ఒక వ్యక్తి జన్మించాడు. ఆయనకి నువ్వు అడిగినటువంటి 16 గుణాలు ఉన్నాయి అని చెప్పి ఒక 100 శ్లోకాలలో సంక్షిప్త రామాయణాన్ని
వాల్మీకి మహర్షికి నారదుడు చెప్పాడు. అలా చెప్పిన తర్వాత నారదుడు అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. అలా విన్న వాల్మీకి మనస్సు చాలా ఆనందంగా ఉంది. అలా ఒక రోజున మధ్యాహ్న సమయంలో సంధ్యావందనం చేయడానికి నది తీరానికి వెళ్ళి భరద్వాజుడు అన్న శిష్యుడితో వెళ్లారు. అదే సమయంలో ఒక చెట్టు మీద సంభోగం చేసుకుంటూ ఉన్నటువంటి 2 క్రౌంచ పక్షులను చూశారు. అప్పుడే అక్కడికి వచ్చిన ఒక బోయవాడు నిశ్చయుడై మిథున లక్షణంతో ఉన్నటువంటి ఆ మగ క్రౌంచ పక్షి గుండెల్లో బాణం పెట్టి కొట్టాడు. అలా కింద పడిన ఆ మగపక్షి చుట్టూ ఆడపక్షి ఏడుస్తూ తిరుగుతూ ఉంది. అయితే అప్పటిదాకా మనసులో రామాయణాన్ని తలుచుకుంటూ ఉన్నటువంటి వాల్మీకి మహర్షికి ఈ సంఘటన చూసి బాధ కలిగి ఆయన నోటి వెంట అనుకోకుండా ఒక మాట వచ్చింది. మార్కుడైన బోయవాడ, మిథున లక్షణంతో ఉన్నటువంటి 2 క్రౌంచ పక్షుల్లో ఒక క్రౌంచ పక్షిని కొట్టావు. నీవు చేసిన పాపం వలన నీవు ఎక్కువ కాలం జీవించి ఉండవుగాక అని చెప్పించాడు. ఆయన స్నానం ముగించి ఆశ్రమానికి బయలుదేరారు. కానీ ఆయన నోట్లో ఈ మాటలు తిరుగుతూనే ఉన్నాయి. మనసులో ఆ క్రౌంచ పక్షులే కనిపిస్తూ ఉన్నాయి. అలా ఆయన శిష్యులు కూడా ఈ మాటల్ని ధారణ చేశారు. అలా అది శ్లోక రూపం దాల్చింది. ఇంతలో చతుర్ముఖ బ్రహ్మగారు అక్కడ ప్రత్యక్షమయ్యారు. ఆశ్చర్యపోయిన వాల్మీకి మహర్షి బ్రహ్మగారిని ఆశ్రమంలోనికి తీసుకువెళ్ళి కూర్చోబెట్టారు. అప్పుడు బ్రహ్మగారు అన్నారు, ఓ బ్రాహ్మణుడా, నీ నోటి వెంట వచ్చిన ఆ శ్లోకమే రామాయణ కథ అని అన్నారు. అలా ఆ శ్లోకానికి అర్థం చూడండి. కథ అంటే బోయవాడు అనే ఒక అర్థము, అలాగే సమస్త లోకములు తన యందున్న నారాయణుడు అని ఒక అర్థము. మా అంటే లక్ష్మీదేవి, మా నిషాద ప్రతిష్టాంత్వ అంటే లక్ష్మీదేవినే. అదిగా కలిగిన ఓ శ్రీనివాసుడా, నీ కీర్తి శాశ్వతముగా నిలబడుగాక. కామం చేత పీడింపబడి బ్రహ్మగారు ఇచ్చిన వరముల చేత అహంకారం పొంది కామమే జీవితంగా జీవిస్తూ ఉన్నటువంటి రాక్షసుల జంట అయిన రావణ మండోదరులలో రావణుడు అనే క్రౌంచ పక్షిని నీ బాణంతో కొట్టి చంపిన ఓ రామ, నీకు మంగళం జరుగుగాక అని ఆ శ్లోకం అర్థం మారింది. బ్రహ్మగారు అన్నారు, నా శక్తి అయినటువంటి సరస్వతి అనుగ్రహం చేత నువ్వు ఈరోజు రామాయణాన్ని పలికావు నాయనా. నేను నీకు వరం ఇస్తూ ఉన్నాను. నువ్వు కూర్చుని రామాయణం రాద్దాము అని మొదలు పెడితే రాముడు, లక్ష్మణుడు, సీతమ్మ, రాక్షసులు మొదలైన వాళ్ళు మాట్లాడినదే కాదు, వాళ్ళ మనసులో అనుకున్న విషయాలు కూడా తెలుస్తాయి. కాబట్టి ఈ భూమి మీద నదులు, పర్వతాలు ఎంతకాలం ఉంటాయో అంతకాలం కూడా రామాయణం ఉంటుంది. ఇందులో ఒక్క మాట అబద్ధం కానీ కల్పితం కానీ ఉండదు. కాబట్టి నువ్వు ఇంకా రామాయణం రాయడము మొదలుపెట్టు అని వరం ఇచ్చి అక్కడి నుంచి వెళ్ళిపోయారు. వాల్మీకి మహర్షి ధ్యానం చేసి కూర్చోగా ఆయనకి బ్రహ్మగారి వరం వల్ల జరిగిన రామాయణం అంతా కూడా ఆయనకి కనబడసాగింది. అప్పుడు ఆయన రామాయణం రచించడం ప్రారంభించాడు. అలా మొత్తము 24,000 శ్లోకాలు, 6 కాండలు, 6 కాండల మీద ఒక కాండ, 500 సర్గల రామాయణాన్ని రచించడం ప్రారంభించాడు. ఆ తర్వాత ఆయన ఈ రామాయణాన్ని ఎవరితో పాడిస్తే బాగుంటుంది అని చెప్పి అక్కడ ఉన్నటువంటి లవకుశులతో పాడించారు. అయితే వాళ్ళు తర్వాత ఆ రామాయణాన్ని రాముడి సమక్షంలో అయోధ్యలో పాడటం మొదలుపెట్టారు. రామాయణం ప్రారంభిస్తూ చేస్తూ వాల్మీకి మహర్షి ఇలా అంటారు, పూర్వకాలంలో కోసల దేశం అనే గొప్ప రాజ్యం ఉండేది. ఆ దేశ రాజధాని అయినటువంటి అయోధ్యని మనువు తన సంకల్ప బలంతో నిర్మించాడు. ఆ నగరము 12 యోజనముల పొడవు, 3 యోజనముల వెడల్పు ఉండేది. అయితే యోజనము అంటే 9 మైళ్ళు. అలా ఆ నగరం మధ్యలో రాజప్రాసాదంలో దశరథ మహారాజు నివాసం ఉండేవారు. ఆ నగరంలో రహదారులన్నీ కూడా చాలా విశాలంగా ఎప్పుడూ కూడా సుగంధ ధూపాలతో ఉండేవి. చెరుకు లాంటి పంటలన్నీ కూడా బాగా పండేవి. ఆ రాజ్యంలో ఏ ఇంట్లోనూ కూడా అనవసరంగా ఉన్న నేల లేదు. అయోధ్య నగరంలో అందరూ కూడా చాలా సంతోషంగా ఉండేవాళ్ళు. అలా ధర్మం తెలిసిన వాళ్ళే ఎవడికి ఉన్నదానిలో వాడు తృప్తిగా ఉండేవాళ్ళు. అందరూ కూడా దానం చేసేవాళ్ళు, సత్యమే పలికేవాళ్ళు.
అందరూ కూడా ఐశ్వర్యవంతులే. ఆవులు, గుర్రాలు, ఏనుగులతో ఆ నగరమంతా కూడా శోభిల్లేది. మరియు చెవులకి కిరీటములు లేనివాడు, కిరీటం లేనివాడు, మెడలో పూలహారం లేనివాడు, హస్తములకు ఆభరణములు లేనివాడు, దొంగతనం చేసేవాడు, నాస్తికుడైన వాడు ఆ అయోధ్య నగరంలోనే లేడు. దశరథ మహారాజుకి 8 మంది ప్రధానమంత్రులు ఎప్పుడూ కూడా సహాయం చేసేవారు. వాళ్ళ దృష్టి విజయుడు, సిద్ధార్థుడు, అర్ధసాధకుడు, అశోకుడు, మంత్రపాలకుడు, సుమంతుడు, వశిష్ఠుడు, దేవుడు ఎల్లప్పుడూ కూడా దశరథ మహారాజుకి సలహాలు ఇచ్చే ఋత్విక్కులు. ఇతరమైన బ్రాహ్మణులు, మంత్రులు కూడా ఉండేవారు. ఆ మంత్రులు అపారమైన విద్య కలిగిన వాళ్ళు మరియు పనిచేయడం తెలిసిన వాళ్ళు, ఇంద్రియములను నిగ్రహించిన వాళ్ళు, శ్రీమంతులు, శాస్త్రములు తెలిసిన వాళ్ళు, సావధాన చిత్తం కలిగిన వాళ్ళు. ఆ కోసల దేశంలో పరభార్య మీద వ్యామోహం ఉన్న వ్యక్తి ఒక్కడు కూడా లేడు. ఇన్ని ఉన్నా కూడా ఆ దశరథ మహారాజుకి ఒక బాధ ఉండేది. వంశోద్ధారకుడైనటువంటి పుత్రుడు లేడే అనే బాధ ఉండేది. అప్పుడు ఆయనకి అప్పటికి 60,000 సంవత్సరాలు నిండిపోయాయి. ఆయనకి అశ్వమేధ యాగం చెయ్యాలి అనే ఆలోచన వచ్చి వెంటనే సుమంత్రుడిని పిలిచి ఋత్విక్కులైనటువంటి వశిష్ఠుడు, వామదేవుడు మరియు ఇతర పురోహితులను పిలుపని చెప్పాడు. అందరికీ కూడా తన ఆలోచనను చెప్పాడు. అప్పుడు అందరూ కూడా సరే అన్నారు. అలా అశ్వమేధ యాగానికి కావలసినటువంటి సంభారములన్నీ కూడా తెప్పించి సరయూ నదికి ఉత్తర తీరంలో యాగమండపాన్ని నిర్మించారు. దశరథ మహారాజు దక్షిణ నాయకుడు. ఆయనకి 300కి పైగా భార్యలు ఉన్నారు. పత్నులు మాత్రము కౌసల్య, సుమిత్ర, కైకేయి. తన యాగం మొదలు పెడుతున్నాడు కాబట్టి తన పత్నులని దీక్ష స్వీకరించమని అన్నాడు. అప్పుడు అంతఃపురంలోనికి వెళుతూ ఉన్నటువంటి దశరథ మహారాజుతో సుమంతుడు ఇలా అన్నాడు. కాలంలో ఒకసారి సనత్ కుమారుడు ఋషులకు ఇలా చెప్పాడు. ఇక్ష్వాకు వంశంలో జన్మించిన దశరథ మహారాజుకి కుమారులు లేక అశ్వమేధ యాగం చేస్తాడు. ఆ యాగం వల్ల ఆయనకి 4 కుమారులు కలుగుతారు. కానీ అశ్వమేధ యాగంతో పాటు పుత్రకామేష్టి యాగం కూడా చెయ్యాలి. ఇలా ఈ 2 యాగాల్ని కూడా చేయగలిగిన వాడు ఋష్యశృంగుడు. ఆయన ఆ యాగాల్ని చేస్తేనే బిడ్డలు పుడతారు అని సనత్ కుమారుడు చెప్తూ ఉంటే విన్నాను అని సుమంతుడు దశరథ మహారాజుతో అన్నాడు. ఆ ఋష్యశృంగుడు పక్కనే ఉన్నటువంటి అంగదేశంలో ఉన్నాడు కాబట్టి మీరు వెళ్ళి ఆయనను తీసుకురండి అని అన్నాడు. దశరథ మహారాజు నాకు ఆ ఋష్యశృంగుడు గురించి వివరంగా చెప్పు అంటే సుమంతుడు ఇలా చెప్పసాగాడు. పూర్వకాలంలో విభన్నక మహర్షి చాలా కాలం తపస్సు చేసి స్నానం చేయడానికి ఒక సరస్సు దగ్గరికి వెళ్ళగా అక్కడ అలా వెళుతూ ఉన్నటువంటి ఊర్వశిని వచ్చేసరికి ఆయన రేతస్థానం నుంచి కదిలిన వీర్యము సరోవరంలో పడింది. అలా ఆ వీర్యాన్ని ఒక జింక తాగి గర్భం దాల్చి శిరస్సు మీద కొమ్ము ఉన్నటువంటి ఒక పిల్లవాడికి జన్మనిచ్చింది. అలా ఆ శిరస్సు మీద కొమ్ముతో పుట్టాడు కాబట్టి ఆయనకి ఋష్యశృంగుడు అనే పేరు పెట్టారు. ఆ విభన్నక మహర్షి ఋష్యశృంగుడికి సమస్త వేదాలు, శాస్త్రాలు, యజ్ఞ యాగాదులు అన్నీ కూడా చెప్పాడు. కానీ ఆ ఋష్యశృంగుడికి లోకం తెలియకుండా పెంచాడు. అసలు ఆయనకి ఈ సృష్టిలో స్త్రీ పురుషులు అని 2 ఉంటారని కూడా తెలియకుండా పెంచాడు. విషయ సుఖాల వైపు వెళ్లకుండా పెంచాడు. ఎప్పుడూ కూడా ఆ ఆశ్రమంలోనే తండ్రి పక్కనే ఉండేవాడు. అలా ఆ అంగరాజ్యాన్ని పరిపాలించే రోమపాదుడు ధర్మం తప్పడం వల్ల ఆ రాజ్యంలో వర్షాలు పడటం మానేశాయి మరియు దేశంలో క్షామం వచ్చింది. అప్పుడు ఋష్యశృంగుడు కానీ మన దేశంలో అడుగు పెడితే వర్షాలు తప్పక కురుస్తాయని కొందరు మహర్షులు అన్నారు. వెంటనే రాజు మంత్రుల్ని పిలిచి విషయం చెప్తే ఋష్యశృంగుడిని తీసుకురావడము మా వల్ల కాదు. ఏమి కోరికలు లేనివాడు మన రాజ్యానికి ఎందుకు వస్తాడు అని అన్నారు. ఎంతైనా మంత్రులు కనుక ఒక మాట అన్నారు. శృంగుడికి కూడా ఇంద్రియాలు, మనస్సు ఉంటాయి కదా. వాటికి ఇప్పటిదాకా రుచి తగలక విజయ సుఖాల వైపుకు రాలేదు. కాబట్టి అందంగా అలంకరించుకున్నటువంటి కొంతమంది వేశ్యలను పంపిస్తే విభన్నకుడు లేని సమయంలో
వీళ్ళు ఆ ఋష్యశృంగుడి మనస్సుని ఆకర్షించి ప్రలోభ పెడతారు. అప్పుడు ఆయనే వాళ్ళ వెంట వస్తాడు అని మంత్రులు సలహా ఇచ్చారు. ఆ వేశ్యలకి విభన్నకుడి మీద ఉన్న భయం వలన వాళ్ళు ఆ ఆశ్రమానికి దూరంగా ఉండి పాటలు పాడటము, నాట్యం చేయడము మొదలుపెట్టారు. ఒకరోజు విభన్నకుడు లేని సమయంలో గానం విన్న ఋష్యశృంగుడు ఆ గానం వస్తున్నటువంటి వైపుకు వెళ్ళాడు. అక్కడ ఉన్నటువంటి ఆ వేశ్యలను చూసి వాళ్ళు పురుషులే అని అనుకుని, మహాపురుషులారా, మీరు మా ఆశ్రమానికి రండి, మిమ్మల్ని పూజిస్తాను అని అన్నాడు. అందరూ కూడా విభన్నకుడి ఆశ్రమానికి వెళ్ళారు. ఆ తర్వాత ఆ వేశ్యలు ఆశ్రమం నుంచి వెళ్ళిపోతూ ఆ ఋష్యశృంగుడిని గట్టిగా కౌగిలించుకొని వెళ్ళిపోయారు. అలా మరునాడు ఆ ఋష్యశృంగుడికి మనసులో దిగులుగా అనిపించి ఆ వేశ్యల్ని చూడాలి అని అనిపించింది. వాళ్ళ దగ్గరికి వెళ్ళాడు. అయితే ఈసారి వాళ్ళు ఆయనని కొంచెం దూరంలో ఉన్న తమ ఆశ్రమానికి రమ్మన్నారు. అందుకు సరే అని కూడా అక్కడి నుంచి బయలుదేరారు. ఆయన అంగదేశంలో అడుగు పెట్టగానే నుంచి బ్రహ్మాండమైన వర్షం కురిసింది. వెంటనే రోమపాదుడు ఋష్యశృంగుడికి నమస్కారం చేసి ప్రార్థించి అంతఃపురానికి తీసుకువెళ్ళి తన కుమార్తె అయినటువంటి శాంతని ఇచ్చి వివాహం జరిపించారు. దశరథ మహారాజు ఆ ఋష్యశృంగుడిని పిలవడానికి అంగదేశానికి స్వయంగా వెళ్ళాడు. అక్కడ 8 రోజులున్నాక వెళ్ళిపోతూ దశరథుడు రోమపాదుడితో ఇలా అన్నాడు: మా ఇంట్లో ఒక ముఖ్యమైన కార్యం ఉంది కనుక నీ కూతుర్ని, అల్లుడిని కూడా నాతో పంపిస్తావా అని అడిగాడు. రోమపాదుడు ఆనందంగా పంపించాడు. అప్పుడు దశరథుడు చాలా సంతోషించి వాళ్ళని అయోధ్యకు తీసుకువెళ్ళాడు. కొంతకాలం గడిచాక ఒకనాడు దశరథ మహారాజు ఋష్యశృంగుడి దగ్గరికి వచ్చి ఇలా అన్నాడు: అయ్యా, నేను సంతానహీనుడిని. నాకు చాలా దిగులుగా ఉంది. నాకు సంతానం కలగకుండా ఏ పాపము ప్రతిబంధకంగా నిలబడుతుందో ఆ పాపాన్ని హరించుకుపోవడానికి వేదము చేత నిర్ణయించబడిన అశ్వమేధ యాగాన్ని మీరు నాతో చేయించాలి అని కాళ్ళు పట్టుకొని ప్రార్థించాడు. ఋష్యశృంగుడు ఇలా అన్నాడు: యాగం చెయ్యాలి అనే ధార్మికమైన బుద్ధి నీకు ఎప్పుడైతే కలిగిందో ఆనాడే నీకు మంచి జరగడం మొదలైంది. కనుక నీకు శూరులు, లోకము చేత కీర్తింపబడే 4 కుమారులు కలుగుతారని ఆశీర్వదించాడు. చైత్రమాసంలో చిత్రా నక్షత్రంతో వచ్చే పౌర్ణమి నాడు యాగాశ్వాన్ని తీసుకొచ్చి ఒక స్తంభానికి కట్టి దానికి ప్రోక్షణ, స్నాపన, విమోచన చేశారు. ఇంకా కొన్ని ఇతరములైన క్రతువులు చేశాక ఆ యాగాశ్వాన్ని విడిచిపెట్టారు. అది అలా ఒక 12 నెలలు తిరుగుతుంది. దాని వెనకాల మహాశూరులైన వాళ్ళు వెళతారు. ఆ అశ్వం తిరిగొచ్చేలోపు, అంటే ఫల్గుణ మాసంలో వచ్చే అమావాస్యకి రాజు యాగశాల ప్రవేశం చెయ్యాలి. కాబట్టి దశరథ మహారాజు ఋష్యశృంగుడిని, వశిష్ఠుడిని పిలిచి యాగం ప్రారంభించాల్సిందిగా కోరాడు. అలా ఆ యాగానికి ఇతర దేశాల నుంచి రాజులను, ప్రజలను, జానపదులను, వేద బ్రాహ్మణులను, విద్వాంసులను ఆహ్వానించాడు. వచ్చిన వాళ్ళందరికీ కూడా భోజనాలు పెట్టారు. పల్లెటూర్ల నుంచి వచ్చిన వాళ్ళని అశ్రద్ధగా చూడకండి. భోజనం పెట్టేటప్పుడు అందరికీ శ్రద్ధగా వడ్డించండి అని వశిష్ఠుడు చెప్పాడు. 10 మంది భోజనం చేసేటప్పుడు కొంతమంది కామక్రోధాలకి లోనై అనరాని మాటలు మాట్లాడితే మీరు నవ్వి వచ్చేయండి, పట్టించుకోమాకండి. భోజనం చేయడానికి పంక్తిలో కూర్చున్నవాడు అతిథి రూపంలో ఉన్న సాక్షాత్తు భగవంతుడు. కాబట్టి మర్యాదలకి ఎటువంటి లోటు రాకూడదు అని వశిష్ఠుడు ఆజ్ఞాపించాడు. అలాగే జనక మహారాజు, కాశీరాజు, రోమపాదరాజు, కైకేయ్యరాజుని పిలవడానికి ఎవరినో కాకుండా స్వయంగా మంత్రులనే వెళ్ళమని చెప్పి అందరికీ కూడా విడిది ఏర్పాటు చేయండి అని ఆదేశించాడు. అలా వచ్చిన వాళ్ళందరికీ కూడా భోజనాలు పెడుతూ ఉన్నారు. వచ్చిన వాళ్ళలో వృద్ధులు, వ్యాధిగ్రస్తులు, స్త్రీలు, చిన్న చిన్న పిల్లలు ఉన్నారు. భోజనం చేస్తూ ఉన్నప్పుడు వాళ్ళంతా కూడా ఆహా, భోజనాలు ఏమి రుచిగా ఉన్నాయి అని అంటూ ఉన్నారు. ఇంత రుచికరమైన భోజనాలు మళ్ళీ ఎప్పుడు తింటాము అని అనుకుంటూ ఉన్నారు. అలా దశరథ మహారాజు వాళ్ళందరినీ చూసి ఇంకా తినండి, ఇంకా తినండి అని అంటూ ఉన్నాడు. వచ్చిన వాళ్ళందరికీ కూడా ధనము, వస్త్రములు దానం చేశాడు దశరథుడు. వచ్చిన వాళ్ళందరూ కూడా
ఆహా, ఎంత చక్కటి భోజనం పెట్టావు రాజా, ఎంత గొప్ప వస్త్రాలు ఇచ్చావయ్యా, నీ కోరిక తీరి నీకు సుపుత్రులు కలిగి నీ వంశము ఆచంద్ర తారార్కంగా వర్ధిల్లుతుంది అని ఆశీర్వదించి వెళ్ళారు. యాగశాలని చాలా అద్భుతంగా నిర్మించారు. ఆ యాగశాలలో 21 యూపస్తంభాల్ని పాతారు. మారేడు కర్రలతో చేసినవి 6, మోదుగు కర్రలతో చేసినవి 6, చంద్రకర్రలతో చేసినవి 6, మరియు దేవదారు కర్రలతో చేసినవి 2, మరియు శ్లేష్మాత్మక కర్రలతో చేసినది 1 ఉంటుంది. దశరథుడు శుక్ల యజుర్వేదానికి చెందినవాడు కనుక దానికి అనుగుణంగా ఆ యాగశాలని నిర్మించారు. అలా ఎంతో శాస్త్రోక్తంగా ఆ యాగం జరుగుతూ ఉంది. చివర్లో ఆ యాగాశ్వాన్ని తీసుకువచ్చి ఆ యూపస్తంభానికి కట్టారు. పట్టమహిషి అయినటువంటి కౌసల్య 3 కత్తులతో ఆ యాగాశ్వాన్ని వధించింది. ఆ రోజు రాత్రి ఓ శాలలో ఆ గుర్రం పక్కన పడుకొని ఉండాలి. మరుసటి రోజున ఆ యాగం చేయించిన ఋత్విక్కులకి రాజు 4 భార్యల్ని దానం చేయాల్సి ఉంటుంది. మొదట పట్టమహిషిని, ఉపేక్షిత భార్యని, ఉంపుడుగత్తెని, చివరిగా ఫాలాకలిని దానం చేస్తాడు. ఆ ఋత్విక్కులు ఆ 4 భార్యల్ని తిరిగి రాజుకు ఇచ్చేస్తారు. అప్పుడు ఆ రాజు తన భార్యలను తీసుకుని ఆ ఋత్విక్కులకి ద్రవ్యాన్ని దానంగా ఇస్తాడు. అప్పుడు ఆ గుర్రం శరీరంలో నుంచి వప అంటే జంతువుల కడుపులో బొడ్డు కింద ఉండే ఉల్లిపొర వంటి కొవ్వును తీసి ఆ అగ్నిలో వేశారు. ఆ వప అగ్నిలో కాలుతూ ఉన్నప్పుడు వచ్చే ధూమాన్ని రాజు పీల్చాలి. దీనినే అశ్వమేధ యాగం అని అంటారు. అలా పీలిస్తే తనకి సంతానం కలగకుండా ఏ పాపం అడ్డుపడుతుందో ఆ పాపం అంతా కూడా పోతుంది. చివరగా ఆ గుర్రం శరీరంలోని మిగతా భాగాల్ని ఆ హోమంలో హవిస్సుగా సమర్పిస్తారు. దశరథ మహారాజు తన రాజ్యాన్ని అశ్వమేధ యాగం చేయించిన ఋత్విక్కులకి దానం చేశాడు. అప్పుడు వాళ్ళు, మేము ఈ భూభారాన్ని వహించలేము, నువ్వు రాజువి, నువ్వే పరిపాలించాలి అని ఆ రాజ్యాన్ని తిరిగి రాజుకి ఇచ్చేస్తారు. దక్షిణ లేని యాగం చెయ్యకూడదు కనుక దశరథ మహారాజు ఆ ఋత్విక్కులకి 10 లక్షల గోవుల్ని, 100 కోట్ల బంగారు నాణాల్ని మరియు 400 కోట్ల వెండి నాణాల్ని దానం చేశాడు. అక్కడికి వచ్చినటువంటి మిగతా బ్రాహ్మణులందరికీ కూడా 1 కోటి బంగారు నాణాల్ని దానం చేశాడు. ఋష్యశృంగ మహర్షి లేచి, ఓ రాజా, నీకు సంతానం కలగడం కోసము నేను అథర్వ వేదంలో చెప్పబడిన ఒక బ్రహ్మాండమైన ఇష్టిని చేయిస్తాను. అదే పుత్రకామేష్టి యాగం అని చెప్పి ఆ ఇష్టి చేయడం ప్రారంభించారు. ఈ ఇష్టి జరుగుతూ ఉన్నప్పుడు అందులో తమ తమ భాగాల్ని పుచ్చుకోవడానికి దేవతలు, యక్షులు, గంధర్వులు, కింపురుషులు మొదలైన వారు అందరూ కూడా వచ్చి నిలబడ్డారు. అప్పుడు బ్రహ్మగారు కూడా అక్కడికి వచ్చారు. అందరూ కూడా ఆయన దగ్గరికి వెళ్ళి, పితామహ, మీరు ఆ రావణుడి తపస్సుకు మెచ్చి ఆయనకి అనేక వరములను ఇచ్చారు. మీరు ఇచ్చిన వరముల వలన గర్వం పొందినవాడు ఈనాడు రావణుడికి భయపడి సూర్యుడు బాగా ప్రకాశించడం లేదు, మరియు సముద్రము తరంగాలు లేకుండా నిశ్చలంగా ఉంటుంది. వాయువు రావణుడి దగ్గర అవసరం లేకపోయినా కూడా మెల్లగా వీస్తూ ఉన్నాడు. ఈ రకంగా వాడు దిక్పాలకులని బాధ పెడుతూ ఉన్నాడు. ఎక్కడా కూడా యజ్ఞములు జరగనివ్వడం లేదు, మరియు ఋషులని హింసిస్తూ ఉన్నాడు. పరభార్యల్ని తన వారిగా అనుభవిస్తూ ఉన్నాడు. కనుక ఇన్ని బాధలు పడుతూ ఉన్నటువంటి మాకు వాడిని సంహరించే మార్గం చెప్పవలసింది అని ఆ దేవతలు బ్రహ్మదేవుడిని కోరాడు. బ్రహ్మగారు అన్నారు, నేను వాడు అకృత్యాలు వింటూ ఉన్నాను. వాడు తపస్సుతో నన్ను మెప్పించి రాక్షసుల చేత, దేవతల చేత, యక్షుల చేత, గంధర్వ, కిన్నెర, కింపురుషుల చేత మరణం లేకుండా వరం కోరుకున్నాడు. కానీ వాడికి మనుష్యుల మీద ఉన్న చులకన భావం చేత మనుష్య వరాల్ని అడగలేదు అని అన్నాడు. అక్కడ ఉన్న వారందరూ కూడా ఒక మార్గం తెలిసిందని సంతోషపడ్డారు. ఒకరు పిలిచారా లేదా అని చూసుకోకుండా అంతా నిండిపోయిన పరమాత్మ, ఎంతో దయామూర్తి అయినటువంటి శ్రీ మహావిష్ణుమూర్తి ఆ సభ మధ్యలో తనంతట తానుగా వచ్చారు. ఒక్కసారి నల్లని మేఘం వస్తే ఎలా ఉంటుందో అందమైన రూపంతో, మెడలో వైజయంతిమాలతో, శంఖచక్ర గద పద్మాలతో పట్టుకుని శ్రీ మహావిష్ణుమూర్తి ఒక ప్రతిజ్ఞ చేశారు. ఎవరు కూడా కంగారు పడవద్దు,
రావణుడు చేసే అకృత్యాలన్నీ కూడా నాకు తెలుసు. కాబట్టి వాడిని సంహరించడానికి నేనే మనుష్యుడిగా జన్మించాలి అనే నిర్ణయం తీసుకున్నాను. కాబట్టి నన్ను నమ్ముకున్నటువంటి దేవతల్ని, ఋషులని క్రూరంగా బాధ పెడుతూ ఉన్నాడు. అందుకని వాడిని సంహరించి ఈ భూమండలం మీద 11,000 సంవత్సరాలు ఉండి ఈ పృథ్వీ మండలాన్ని పరిపాలన చేస్తాను అని భగవానుడు అన్నాడు. నేనే నలుగురిగా ఆ దశరథ మహారాజుకి పుడతాను అని ప్రతిజ్ఞ చేశారు. అక్కడ ఋష్యశృంగుడు చేస్తూ ఉన్నటువంటి పుత్రకామేష్టి యాగం పూర్తవబోతుంది. ఇంతలో ఆ యోగాగ్నిలో నుంచి ఒక దివ్య పురుషుడు నల్లని ఎర్రని వస్త్రములు ధరించి చేతిలో వెండి మూత కలిగిన ఒక బంగారు పాయస పాత్ర పట్టుకుని సింహంలా నడుస్తూ బయటకు వచ్చి దశరథ మహారాజును పిలిచాడు. దశరథ మహారాజు ఆయనకి నమస్కరించి నేను మీకు ఏమి చేయగలను అని అన్నాడు. అప్పుడు ఆ పురుషుడు ఇలా అన్నాడు, నాయన దశరథ, నన్ను ప్రజాపతి అంటారు. నన్ను ప్రజాపతి పంపించారు. ఈ పాత్రలోని పాయసాన్ని దేవతలు నిర్మించారు. కాబట్టి ఈ పాయసాన్ని నీ భార్యలు స్వీకరిస్తే నీకు సంతానం కలుగుతుంది. ఈ పాయసాన్ని స్వీకరించడం వల్ల నీ రాజ్యంలోని వాళ్ళు ధనధాన్యాలతో తులతూగుతారు మరియు ఆరోగ్యంతో ఉంటారు అని చెప్పి వెళ్ళిపోయాడు. వెంటనే దశరథుడు ఆ పాయసాన్ని తన 3 పత్నులకి ఇద్దాము అని అంతఃపురానికి వెళ్ళాడు. అప్పుడు 3 కూడా పిలిచి ఆ పాయసంలో సగభాగం కౌసల్యకిచ్చాడు. మిగిలిన సగభాగంలోని సగాన్ని సుమిత్రకిచ్చాడు. ఆ మిగిలిన భాగాన్ని సగం సగం చేసి ఒక భాగాన్ని కైకేయికి, మరొక భాగాన్ని సుమిత్రకి ఇచ్చాడు. యాగం పూర్తయ్యాక అక్కడికి వచ్చిన రాజులందరికీ కూడా బహుమానాలు ఇచ్చి సత్కారాలు చేసి పంపించాడు. ఋష్యశృంగుడికి సాష్టాంగ నమస్కారం చేసి ఆయనని సత్కరించి శాంత ఋష్యశృంగులను అన్ని మర్యాదలు చేసి సాగనంపారు. ఆ యాగానికి వచ్చినటువంటి వాళ్ళందరినీ కూడా తగిన విధంగా సత్కరించారు దశరథ మహారాజు. కొంతకాలానికి దశరథ మహారాజులోని తేజస్సు ఆయన భార్యల్లోనికి ప్రవేశించి వాళ్ళు గర్భవతులయ్యారు. జగన్నాథుడైన వాడు సర్వలోకాల చేత నమస్కరించబడేవాడు 12 నెలలు కౌసల్య గర్భావాసం చేసి చైత్రమాసంలో నవమి తిథి నాడు పునర్వసు నక్షత్రంలో కర్కాటక లగ్నంలో శ్రీరామచంద్రమూర్తి జన్మించారు. అదే సమయంలో కైకేయికి పుష్యమి నక్షత్రంలో మీన లగ్నంలో భరతుడు జన్మించాడు. ఆ తర్వాత సుమిత్రకి లక్ష్మణుడు, శత్రుఘ్నుడు జన్మించారు. తనకి 4 కుమారులు పుట్టారని తెలిసి ఆ దశరథుడు చాలా ఆనందపడ్డారు. కోసల దేశంలోని ప్రజలంతా కూడా సంబరాలు జరుపుకున్నారు. అదే సమయంలో బ్రహ్మగారు దేవతలతో ఒక సభ తీర్చారు. శ్రీ మహావిష్ణుమూర్తి భూలోకంలో రాముడిగా అవతరించారు. రావణ సంహారంలో శ్రీరాముడికి సహాయం చేయడానికి మీరు మీ అంశాలతో కొంతమందిని సృష్టించండి. పార్వతీదేవి శాపం వల్ల మీకు మీ భార్యల వలన సంతానం కలగదు. కావున మీతో సమానమైనటువంటి తేజస్సు, పరాక్రమము కలిగిన వానరాల్ని గంధర్వ, అప్సరస, కిన్నెర స్త్రీల యందు కనండి అని చెప్పారు. అప్పుడు దేవతలందరూ కూడా రామకార్యం కోసము పుట్టడము మన అదృష్టమని ఆనందపడ్డారు. బ్రహ్మ ఒకసారి నాకు ఆవలింత వచ్చింది. అప్పుడు నా నోట్లో నుంచి ఒకడు కింద పడ్డాడు. అతనే జాంబవంతుడు. ఇక మీరు సృష్టించండి అని అన్నారు. అప్పుడు ఇంద్రుడి అంశతో వాలి జన్మించాడు. సూర్యుడి అంశతో సుగ్రీవుడు జన్మించాడు. మరియు బృహస్పతి అంశతో తారుడు జన్మించాడు. కుబేరుడి అంశంతో గంధమాదనుడు జన్మించాడు. అశ్వని దేవతల అంశతో మైందుడు, ద్వివిధుడు జన్మించారు. మరియు అగ్ని అంశతో నీలుడు జన్మించారు. వాయువు అంశతో హనుమంతుడు జన్మించారు. వరుణుడికి శరభుడు, వరుణుడికి సుషేనుడు జన్మించారు. అలా దేవతలు అంతా కూడా ఇలా సృష్టించడం చూసిన ఋషులు మేము కూడా సృష్టిస్తాము అని కొన్ని కోట్ల వానరాల్ని సృష్టించారు. రాముడు పుట్టినటువంటి 11 రోజులకి జాతా శౌచం పోయాక ఆయనకి నామకరణం చేయించారు. కులగురువైన వశిష్ఠ మహర్షి సర్వజనులు ఆయన గుణములు చూసి పొంగిపోయేదరు. కనుక ఆయనకి రామ అని, రా అంటే అగ్ని బీజము, మా అంటే అమృత బీజము అని,
సుమిత్ర కుమారుడైనటువంటి సౌమిత్రి అపారమైన లక్ష్మీ సంపన్నుడు. సేవే ఆయన లక్ష్మి కనుక ఆయనకి లక్ష్మణ అని. కైకేయ కుమారుడు భరించే గుణం కలవాడు కనుక ఆయనకి భరత అని. శత్రువులను అంతఃశత్రువులు సంహరించగలవాడు కనుక శత్రుఘ్నుడు అనే నామకరణం చేశారు వశిష్ఠ మహర్షి. కదా ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఒక చిన్న లైక్ చేసి మన ఛానల్ని ఇంతవరకు సబ్స్క్రైబ్ చేసుకోకుంటే సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ ఇవ్వండి ఫ్రెండ్స్. మరొక మంచి వీడియోతో మీ ముందుకు వస్తాను. అంతవరకు సెలవు. నమస్కారం.